ఏపీ సీఎం చంద్రబాబు జనానికి గ్రాఫిక్స్ సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు సిపిఎం నేత రాఘవులు. విదేశీ ప్రతినిధులకు అంకెల గ్రాఫిక్స్ చూపిస్తున్న చంద్రబాబు వాస్తవ పరిస్థితులను గుర్తించాలంటూ సూచించారు. ఓవైపు నిధులు లేక అభివృద్ధి పడకేస్తే అన్నీ జరిగిపోతున్నట్టు చెప్పుకోవటం రాష్ట్రానికే మంచిది కాదన్నారు. ఇక్కడ దుష్పరిపాలన జరుగుతుంది, అవినీతి పరిపాలన జరుగుతుంది, మాటలు తప్ప చేతలు లేని పరిపాలన ఇక్కడ జరుగుతుంది. దీన్ని కప్పిపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఇవన్నీ చెప్పుకోకపోవడం ఇష్టం లేకపోతే నోరు మూసుకొని కూర్చోవడం ఉండటం మంచిది తప్ప బయటికి వెళ్ళి రకంగా చెప్పుకోవడం మంచిది కాదు. అది సినిమాలకి చెల్లుద్ది. ఏది సినిమాల్లో గ్రాఫిక్స్ ఉంటాయి. నేను 2 సినిమాలు చూశాను, గ్రాఫిక్స్కి బాగా ప్రసిద్ధిగాంచిన సినిమాలు. బాహుబలి ఒకటి వచ్చింది, అంతకుముందు ఏగా ఒకటి వచ్చింది. అంతకన్నా మంచి గ్రాఫిక్స్ సినిమాలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ గ్రాఫిక్స్ చూస్తే నిజం కాంతి కూడా నిజం అనిపిస్తుంది. చంద్రబాబు కూడా గ్రాఫిక్స్ ప్రజెంట్ చేసుకోదలుచుకు, ఇక్కడేమో బొమ్మల గ్రాఫిక్స్ అయితే ఆయన అంకెల గ్రాఫిక్స్ ఏమైనా ప్రజెంట్ చేయదలుచుకుంటే మనకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళకూడదు. ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్గా, గ్రాఫిక్స్ ఎక్స్పర్ట్గా వెళ్ళి ప్రజెంట్ చేసుకోవాలి. గ్రాఫిక్స్ మాయ చేయడానికి, లేనిది ఉన్నట్టుగా అనిపించడానికి పనిపిస్తుంది. మరి రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉండి లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసే ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఆయనకు చెప్పేది ఏంటంటే, ఈ గ్రాఫిక్ జిమ్మిక్ మానేసేయండి, వాస్తవాలని చెప్పండి అని మేము ఆయనకు విజ్ఞప్తి